అందరికీ నమస్కారం. నేటి వీడియోలో సమీపంలోని సబ్స్టేషన్ని సందర్శించి ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇన్స్టాల్ చేయబడిన వివిధ రకాల ఎక్విప్మెంట్స్ మరియు ఫంక్షన్స్ను గుర్తించడం గురించి చర్చిస్తాం. లక్ష్యాలు: వీడియో చివరలో మీరు సబ్స్టేషన్ యొక్క ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ మార్గాలు సందర్శించి ట్రేస్ చేయగలుగుతారు. డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ యొక్క సీక్వెన్షియల్ స్టేజెస్లో ఎక్విప్మెంట్స్ను గుర్తించగలుగుతారు. ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ యొక్క ఏకరీతి చిత్రమును డ్రా చేయగలుగుతారు. అలాగే లేఅవుట్ను సిద్ధం చేయగలుగుతారు. సబ్స్టేషన్ను సందర్శించేటప్పుడు ట్రైనీలు తప్పనిసరిగా పరికరాలపై నేమ్ ప్లేట్లపై సూచించిన భద్రతా నియమాలు మరియు నిబంధనలను పాటించాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించాలి మరియు ప్లాంట్ ఇంజనీర్ అనుమతి లేకుండా ఎటువంటి పరికరాలను తాకకూడదు. స్టెప్ 1. ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ మెయిన్ సబ్స్టేషన్ను సందర్శించండి. స్టెప్ 2. ట్రాన్స్మిషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్ యొక్క వరుస దశలను గుర్తించండి. స్టెప్ 3. రకరకాల ఎక్విప్మెంట్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్, ఫీడర్స్, సర్క్యూట్ బ్రేకర్స్, ఐసోలేటర్స్, సిటీ అండ్ పీటీ మొదలైన వాటిని జనరేటర్ నుండి కన్స్యూమర్ పాయింట్ వరకు ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ యొక్క సీక్వెన్స్లో ట్రేస్ మరియు ఐడెంటిఫై చేయండి. స్టెప్ 4. ఎర్తింగ్ సిస్టమ్ను నోట్ డౌన్ చేయండి. సిస్టమ్ ఎర్తింగ్తో అందించబడిన ప్రధాన సబ్స్టేషన్ ఎర్త్ పిట్లో ప్రదర్శించబడే భూమి నిరోధకత యొక్క విభిన్న విలువలను నోట్ డౌన్ చేయండి. ఏ పరికరాలు లేదా ఇన్స్టలేషన్కు కనీసం ఎర్త్ రెసిస్టెన్స్ విలువ మరియు క్రమరహిత విలువ అవసరమని నోట్ డౌన్ చేయండి. ఫీడ్ మధ్య కనెక్షన్ కోసం ఉపయోగించే బోలు కండక్టర్లను గుర్తించండి. నేమ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, స్పెసిఫికేషన్ అండ్ ఫంక్షన్. ట్రాన్స్ఫార్మర్స్ 3 phase 2 MVA 11 kV by 415 volt YY. సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది అధిక ట్రాన్స్మిషన్ వోల్టేజీలు మరియు తక్కువ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ల మధ్య లేదా రెండు వేర్వేరు ట్రాన్స్మిషన్ వోల్టేజీల ఇంటర్ కనెక్షన్లో వోల్టేజ్ స్థాయిలను మార్చండి. సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లు కాంక్రీట్ ప్యాడ్పై లోపల మరియు బయట మౌంట్ కోసం నిర్మించబడ్డాయి. అధిక మరియు తక్కువ వోల్టేజ్ కేబుల్స్ క్లోజ్డ్ సైడ్ వాల్ మౌంటెడ్ బుషింగ్ల ద్వారా అంటే యూనిట్ టైప్ ట్రాన్స్ఫార్మర్లు లేదా కవర్ లేదా సైడ్ వాల్ మౌంటెడ్ బుషింగ్ల ద్వారా అంటే ఓపెన్ టైప్ ట్రాన్స్ఫార్మర్లు ఆపరేటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తాయి. ఫీడర్స్ రింగ్ మెయిన్ టైప్ 200 amperes 11 kV. ఒక ఫీడర్ జనరేటింగ్ స్టేషన్ లేదా సబ్ స్టేషన్ నుండి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వరకు పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎందుకంటే ఫీడర్లో ఇంటర్మీడియట్ ట్యాపింగ్ అవ్వదు. కరెంట్ ఫ్లో సాధారణంగా రెండు రిసీవింగ్ మరియు సెండింగ్ సెక్షన్స్ కోసం సేమ్ అవుతుంది. ఫీడర్ ఒక కండక్టింగ్ డివైస్ అయి ఉంటుంది. అది మెయిన్ లోడ్ సెంటర్కు పవర్ ట్రాన్స్మిషన్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. ప్రైమరీ పవర్ లైన్స్ 400 kV. ప్రధాన మార్గాలు ప్లాంట్స్ను స్వీకరించే స్టేషన్లకు తీసుకుంటాయి మరియు సాధారణంగా రీఇన్ఫోర్స్డ్ అల్యూమినియం కండక్టర్లతో తయారు చేయబడతాయి. ఇది 400 kV, 220 kV మరియు 132 kV వద్ద EHV లైన్ల నుండి పవర్ ని పొందుతుంది. అలాగే అంతిమ వినియోగదారులకు లోడ్ మరియు దూరం రెండింటికి సంబంధించి స్థానిక అవసరాలకు అనుగుణంగా వోల్టేజ్ను 66 kV మరియు 33 kVకి మారుస్తుంది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ 200 by 5 ampere. సబ్స్టేషన్స్లో లైన్స్ వేల యాంపియర్స్గా కరెంట్స్ క్యారీ చేస్తుంది. మెజర్ ఇన్స్ట్రుమెంట్స్ కరెంట్స్ యొక్క లో వాల్యూస్ కోసం డిజైన్ చేయబడింది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్లో కనెక్ట్ అవుతాయి. దాంతో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు ప్రొటెక్టివ్ రిలేస్ను సప్లై చేయవచ్చు. ఉదాహరణకు ఒకవేళ 100 by 1A సిటీ 100A క్యారీ చేసే లైన్తో కనెక్ట్ అయితే అప్పుడు సిటీ యొక్క సెకండరీ కరెంట్ 1A అవుతుంది. సర్క్యూట్ బ్రేకర్స్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ 132 kV 200 amperes. సర్క్యూట్ బ్రేకర్స్ నార్మల్ తో పాటు అబ్నార్మల్ అంటే ఫాల్టీ కండిషన్స్ క్రింద ఒక సర్క్యూట్ ఓపెనింగ్ లేదా క్లోజింగ్ కోసం ఉపయోగించబడతాయి. సిబీస్ వేర్వేరు రకాలుగా ఉంటాయి. అవి సాధారణంగా ఉపయోగించేవి అవి ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్, ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ మరియు SF6 సర్క్యూట్ బ్రేకర్. బస్ బార్ 60 kV 100 amperes. సేమ్ వోల్టేజ్ లెవెల్స్ లో నంబర్ ఆఫ్ లైన్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు వాటిని విద్యుత్ పరంగా కనెక్ట్ చేయాలంటే బస్ బార్స్ ఉపయోగించబడతాయి.
బస్ బార్స్ కండక్టర్స్ అయి ఉంటాయి. అవి అత్యంత లో ఇంపిడెన్స్ ఇంకా హై కరెంట్ క్యారియింగ్ కెపాసిటీతో కాపర్ లేదా అల్యూమినియంతో తయారై ఉంటాయి. లైట్నింగ్ అరెస్టర్స్ 11 kV. లైట్నింగ్ అరెస్టర్స్ ప్రొటెక్టివ్ డివైజెస్ అయి ఉన్నాయి. ఇవి విద్యుత్ లైట్నింగ్ నుండి ఎక్విప్మెంట్ను కాపాడడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది సబ్స్టేషన్ ప్రారంభంలో ఉంటుంది, అలాగే ట్రాన్స్ఫార్మర్ టెర్మినల్స్ దగ్గర కూడా ఇవ్వబడినాయి. గ్రౌండ్ వైర్ 8 SWG. గ్రౌండ్ వైర్స్ లేదా ఎర్త్ వైర్స్ బేర్ కండక్టర్స్. అవి ట్రాన్స్మిషన్ టవర్స్ కి అత్యంత పైన సపోర్ట్ అయి ఉంటాయి. గ్రౌండ్ వైర్స్ సాధారణంగా కరెంట్ క్యారీ చేయవు, అందుకే అవి తరచూ స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి. డిస్కనెక్ట్ స్విచ్ 200 amperes 11 kV. డిస్కనెక్ట్ స్విచెస్ సాధారణంగా మెయింటెనెన్స్ సమయంలో సబ్స్టేషన్ ఎక్విప్మెంట్ కోసం విజువల్ ఐసోలేషన్ యొక్క ఒక పాయింట్ను ప్రొవైడ్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. టిపికల్లీ ఒక డిస్కనెక్ట్ చేయబడిన స్విచ్ సబ్స్టేషన్ ఎక్విప్మెంట్ యొక్క ఒక పీస్ కి రెండు వైపులా ఇన్స్టాల్ చేయబడుతుంది. దాంతో ఇది విజిబుల్ కన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. పవర్ కండక్టర్స్ పర్సనల్ సేఫ్టీ కోసం తెరవబడ్డాయి. ఓవర్ హెడ్ లైన్స్ 25 square millimeters. ACSR కండక్టర్, అల్యూమినియం కండక్టర్, స్టీల్ రీఇన్ఫోర్స్డ్. ఒక ఓవర్ హెడ్ లైన్ ఎలక్ట్రికల్ కేబుల్ మరియు అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ కలిగి ఉంటుంది. అది ఒక జనరేషన్ ప్లాంట్ ఇంకా ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్ కి మధ్య పవర్ ను ట్రాన్స్మిట్ చేయడం లేదా సబ్ స్టేషన్స్ కు కనెక్ట్ చేయడం కోసం ఉపయోగించబడుతుంది. కంట్రోల్ బిల్డింగ్ సప్లిమెంటల్ సబ్ స్టేషన్ ఎక్విప్మెంట్ కోసం ఒక కంట్రోల్ హౌస్ వెదర్ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ ఎంక్లోజర్ ఇస్తుంది. అడిషనల్ స్పేస్ వర్క్షాప్స్, ఎక్విప్మెంట్ టెస్టింగ్ మరియు రిపేర్, స్టోరేజ్ ఏరియా ఇంకా లాబొరేటరీ ఫెసిలిటీస్ కోసం ప్రొవైడ్ చేయవచ్చు. ఓవర్ కరెంట్ రిలే అండ్ ఎర్త్ ఫాల్ట్ రిలే 415 volt 3 phase 200 amperes. ఓవర్ కరెంట్ రిలేస్ ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ డివైజెస్ అయి ఉంటాయి. అవి సర్క్యూట్ ను తెరవడం లేదా ట్రిప్ చేయడం కోసం డిజైన్ చేయబడి ఉంటాయి. కరెంట్ దాని గుండా ప్రవహించినప్పుడు అది ఒక నిర్ధారిత స్థాయిని దాటాలి. అయితే హై సైడ్ లో ఓవర్ కరెంట్ రిలేస్ వివిధ రకాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి స్పెసిఫిక్ అప్లికేషన్ కోసం సూట్ అవుతుంది. స్టెప్ 5 ఎక్విప్మెంట్ యొక్క ప్లేసెస్ ను లొకేట్ చేయండి. అలాగే ఆ ట్రాన్స్మిషన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ సబ్ స్టేషన్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్ ను డ్రా చేయండి. దాన్ని మీరు విజిట్ చేసి ఉన్నారు. 1 ఇన్కమింగ్ లైన్స్ 2 110 kVV. 2 అవుట్ గోయింగ్ లైన్స్ A 1 110 kVది, B 4 11 kVV. 3 ట్రాన్స్ఫార్మర్స్ A 2 100 MVA 110/11 kV delta by Y. B 1 2 MVA 11 kV by 415 volt Y/Y. 4 bus bars 100 kV minus duplicate bus bar 11 kV single bus bar, CTs, PTs isolators, lightning మరియు arresters, సర్క్యూట్ బ్రేకర్స్ యొక్క పొజిషన్స్ చూపిస్తుంది. 1 11 kVV ఇన్కమింగ్ లైన్స్ అయి ఉంటాయి. 2 11 kVV వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే VCB అయి ఉంటాయి. 3 ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ డెల్టా బై స్టార్ 11 kV by 400 ఉంటుంది. 4 400 వోల్టుల ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. 11 kV ఇన్కమింగ్ లైన్ ఉంటుంది. లైట్నింగ్ అరెస్టర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ 11 kV by 415 V డెల్టా బై స్టార్ కి స్టెప్ డౌన్ అవుతుంది. సర్క్యూట్ బ్రేకర్లో లో టెన్షన్ సర్క్యూట్ బ్రేకర్ ఉపయోగించబడుతుంది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లో కన్స్యూమర్స్ కి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇవ్వబడతాయి. రీక్యాప్: ఇప్పటి వరకు మనం సబ్స్టేషన్ యొక్క ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైన్లను విజిట్ చేయడం మరియు ట్రేస్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ యొక్క సీక్వెన్షియల్ స్టేజెస్ లో పరికరాలను గుర్తించడం, అలాగే ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్ డ్రా చేయడం మరియు లేఅవుట్ ను గీయడం గురించి చర్చించాం. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు సబ్స్టేషన్లోని ఎక్విప్మెంట్ను గుర్తించగలరని నేను ఆశిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఏ గుడ్ డే.